గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ డే విత్ బిగ్ నెట్వర్క్ 100% రిపోర్టింగ్ తో సుమన్ టీవీ పోలింగ్ విశేషాలు మీకు అందిస్తోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఏం జరుగుతోంది? కర్నూలు జిల్లాలో ఉదయమే వర్షంతో పోలింగ్ ప్రారంభమైంది. కాస్త మధ్యాహ్నం అంటే ఉదయం 10 గంటల తర్వాత, ప్రస్తుతం 10 గంటలు దాటుతున్న సమయం, 10 గంటల తర్వాత ఎండ వేడిమి కనిపిస్తోంది. ఇప్పటికే అనేక పోలింగ్ కేంద్రాల ముందు క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కర్నూలులో పోలింగ్ సరళికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కీలకమైన నేతలంతా కర్నూలు నుంచి పోటీ చేస్తున్నారు. కర్నూలు అసలు ఏం జరుగుతుంది? ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి నందకిషోర్ అందిస్తారు. నందకిషోర్ గారు, అసలు కర్నూలులో పోలింగ్ సరళి ఏంటి? ప్రస్తుతం అక్కడ వర్షం పడుతుందా, ఎండ కొడుతుందా? కర్నూలు ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరే పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెల్లవారుజాము 4 గంటల నుంచి అయితే ఏకదాటిగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఆత్మకూరు, డోను, నంద్యాల ప్రాంతాల్లో ఆత్మకూరు, డోను, మహానంది తదితర ప్రాంతాల్లో కొంత వర్షం కురిసింది. దీంతో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైందని చెప్పవచ్చు. ఇక్కడ నంద్యాల విషయానికి వస్తే, నంద్యాలలో ఈవీఎంలు మొరాయించాయి. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. నంద్యాలలోని సున్నిపేట తర్వాత మిర్తూరు మండలం మల్యాలలోను పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కొంత అసౌకర్యానికి గురయ్యారని చెప్పవచ్చు. నందకిషోర్, కర్నూలు జిల్లాలో పోటాపోటీ రాజకీయం కొనసాగుతుంది. కర్నూలు జిల్లా పైన ఇటు వైసీపీ, అటు టీడీపీ తీవ్రమైన ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతానికి అక్కడ కీలకమైన నేతలు ఎవరు? ఎక్కడ ఓటింగ్ హాట్ గా సాగుతుంది? హాట్ నియోజకవర్గాల గురించి చెప్పండి. కర్నూలు అసెంబ్లీ విషయానికి వస్తే, కర్నూలు నుంచి వైకాపా తరపున ఇంతియాజ్ అహ్మద్ నిలిచారు. తెదేపా నుంచి యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటాపోటీగా పోరు సాగుతోంది. ప్రస్తుతం ఈ కర్నూలు విషయానికి వస్తే, ముస్లిం మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంతియాజ్ అహ్మద్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విధంగా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే అదే విధంగా టీజీ భరత్ తన ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు సైతం తనకు లాభిస్తాయనే ఉద్దేశం కూడా ఇక్కడ వినపడుతుంది. అంటే ఇక్కడ టీజీ భరత్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. టీజీ భరత్ కూడా గెలుపు పైన కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. టీజీ భరత్ పరిస్థితి ఏంటి? టీజీ భరత్ ఎటువంటి ఆశలతో కనిపిస్తున్నారు? ఈ పర్యాయం అయితే ఖచ్చితంగా తాను గెలుస్తాననే ధీమా అయితే టీజీ భరత్ లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గత 10 ఏళ్లుగా తాను స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, ప్రజలకు అవసరమైన ఏ సౌకర్యాలైనా తాను సొంత నిధులతో చేస్తున్నానని చెప్పుకుంటూ వస్తున్నారు టీజీ భరత్. ఈ నేపథ్యంలో తన తండ్రి, దీంతో పాటు తన తండ్రి టీజీ వెంకటేష్ చేసిన సేవా కార్యక్రమాలు సైతం తన గెలుపు ఉపకరిస్తాయనే ఉద్దేశం కూడా దానిలో వ్యక్తమవుతుంది. నందకిషోర్, నంద్యాల కర్నూలులో అత్యంత కీలకమైన నియోజకవర్గం. నంద్యాల ఆలగడ్డ భూమా కుటుంబం ప్రాబల్యం కనిపిస్తుంది. నంద్యాల ఆలగడ్డలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ పోలింగ్ తీరేంటి? అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య ఏమైనా ఎటువంటి పోటాపోటీ వాతావరణం కనిపిస్తుంది? ఎందుకంటే ఇక్కడే శిల్పా కుటుంబం కూడా ఉంది ఇదే ఏరియాలో. అక్కడ పోటీ వాతావరణం ఎలా ఉంది? కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో రాజకీయాలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అటు చూస్తే అధికార పార్టీ నుంచి, ఇటు చూస్తే ప్రతిపక్ష పార్టీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆర్థికంగా చూసుకున్నా, అంగబలం పరంగా చూసుకున్నా బలమైన అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. వైసీపీ నుంచి నంద్యాల వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రవి కిషోర్ రెడ్డి బరిలో ఉండగా, తెదేపా నుంచి సీనియర్ టీడీపీ లీడర్ ఎన్ఎండి ఫరూక్ మరి బరిలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ సాగుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ లో ఎన్నో ఏళ్లుగా ఉన్న గోకుల కృష్ణారెడ్డి కూడా ఎన్నో ఏళ్ళుగా సేవలు అందించిన గోకుల కృష్ణారెడ్డి కుటుంబం కూడా ఉంది. తాను నంద్యాల అసెంబ్లీ నుంచి బరిలో దిగారు. అయితే ప్రధానంగా అయితే మాత్రం వైకాపా తెదేపా అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుందని చెప్పొచ్చు. నందకిషోర్, ఇంకొక విషయం, మీరు కాంగ్రెస్ అన్నప్పుడు గుర్తుకొచ్చింది. కాంగ్రెస్ విషయంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందా? రెండు ప్రధాన పక్షాల మధ్య, అంటే ఇటు కూటమి మధ్య కానీ, వైసీపీ మధ్య కానీ కాంగ్రెస్ ప్రభావం ఏ మేరకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి? షర్మిల ఎక్కడెక్కడ ప్రచారం చేశారు ఇదివరకు? నందికొట్కూరు నియోజకవర్గంలో షర్మిల ప్రచారానికి వచ్చారు. అదే విధంగా మన ఇక్కడ కర్నూలులో వచ్చారు. కర్నూలు నుంచి చూస్తే, కర్నూలులో షేక్ జిలానీ బాషా కాంగ్రెస్ ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తను గాయత్రి హాస్పిటల్స్ అనే పేరుతో ఆసుపత్రి అధినేతగా ఉన్నారు తను. అంతేకాకుండా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారు కావడంతో ఆ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తనకు లభిస్తాయనే ఉద్దేశం తనలో కనపడుతుంది.
చూద్దాం కర్నూలులో పోలింగ్ సరళికి సంబంధించి ఇవి అప్డేట్స్ మా ప్రతినిధి నందకిషోర్ అందించిన అప్డేట్స్. కర్నూలులో ప్రస్తుతానికి మాత్రం గుమ్మనమైన వాతావరణం కనిపిస్తోంది. రాయలసీమలో అత్యంత కీలకమైన ప్రాంతం కర్నూలు. ఇక్కడ భూమా కుటుంబంతో పాటు శిల్పా కుటుంబం మధ్య పోటాపోటీ హోరీ కనిపిస్తుంది. ఇటు కర్నూలు అసెంబ్లీ స్థానం పైన కూడా ఇక్కడ టెన్షన్ వాతావరణం అయితే కొంతవరకు ఉంది, ఉత్కంఠ ఉంది. ఎందుకంటే కర్నూలులో టీజీ భరత్ ఈసారి విజయాన్ని నమోదు చేస్తారని చెప్పేసి టీడీపీ ఆలోచిస్తుంది. చూద్దాం ఓటర్లు ఎవరి వైపు ఉన్నారనేది. ఎప్పటికప్పుడు పోలింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.